ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కాక ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇలా తిప్పుకొని కాసేపు మగ్గనవ్వాలి. ఇలా మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక టమాటా, 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ గోరుచిక్కుళ్ళు ఇన్ని 2 సార్లు కుక్కర్లో విజిలేయించుకోవాలి. 2 సార్లు కుక్కర్లో విజిలేయించుకుని మెత్తగా కుక్ అయ్యాక గిన్నెలు తీసుకుని శుభ్రంగా ఇలాగ మళ్ళీ కర్రీలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకొని కాసేపు మగ్గనవ్వాలి. గోరుచిక్కుడుకాయలు బాగా మగ్గిపోయి మగ్గిన తర్వాత 1 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసి గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకుని కాసేపు మగ్గనవ్వాలి. మెత్తగా మూత పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇలాగా తిప్పుకుని కాసేపు ఉడకనవ్వాలి. ఇలా మూత పెట్టు. ఇలా గోరుచిక్కుడు కర్రీ ఇలా రైస్లో పెట్టుకుని తీసుకోవాలి. కర్రీ ఇలా రైస్లో పెట్టుకుని తీసుకోవాలి.